Here we go, the big man arrived. పులి కోరమాండాలు ఏంట్రా నా కొడక, అసలు నీ డామినెన్స్ ఏందిరా మా కోరమాండలు వెనకబెట్టి. ఈ లగేజ్ గార్డ్ గారు అడిగి డ్యూటీకి వెళ్ళి ఇదిగోండి లోకల్ ప్లేట్లో గార్డులు ఫ్రెష్గా ఉన్నారంటే ఆన్ డ్యూటీ వేస్తానికి వెళ్తున్నారని అర్థం. అండ్ బాగా కలిసిపోయి వచ్చారంటే ఆఫ్ డ్యూటీ ఆఫ్ వస్తున్నారని అర్థం. సొల్లాపు ఎంతకు నువ్వు వేడికి వెళ్తున్నావు చెప్పరా అంటే ఎక్కడెక్కడే తిరగడానికి కాదండి, ఈసారి మాత్రం కొంచెం లాంగ్ ప్లాన్ చేశానన్నమాట. ఫస్ట్ హౌరాకి విజయవాడ నుంచి హౌరాకి 22818 మైసూర్ హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ పట్టుకుని హౌరా వెళ్ళి హౌరా నుంచి కామ్రూప్ ఉంది కదా, హౌరా టు డిబ్రూగఢ్ గౌహాటి డిమాపూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అది తర్వాత పాటలో చూపిస్తాను. ప్రస్తుతానికి 22818 ఎంజాయ్ చేద్దాము. ఇది కాదండి మన బండి వచ్చేసిందిలే కానీ ఏంది తిరుపతి పూరికి సర్కార్కి ఇక్కడ లోకో చేంజ్ చేస్తున్నారు. అదిగో మైసూర్ హౌరా విశాఖపట్నం బరంపురం ప్యాసింజర్ కదా సన్ని ప్యాసింజర్ వచ్చిందా అంటాడు. ఏ అంకులు ఏ ప్యాసింజర్ అంటే నేను కూడా ఎటకాలం ఎక్కువరా నీకు, ఆయనే ప్యాసింజర్ని ప్యాసింజర్ అన్నప్పుడు. మా వాడికి సిగ్నల్ వేశారు కానీ ఏంది ఇంకా బత్తాపారం బండి తీయలేదు, నిద్రపోతున్నాడు ఏంటి, కునుకు పడిందా. బ్రహ్మపూర్కి ఇంకా కొంచెం దూరం. హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. భగం మండే ఎండలో ఈ లగేజ్ గార్డు గారు అడిగి డ్యూటీకి వెళ్ళి ఇదిగోండి లోకో ప్లేట్లో గార్డులు ఫ్రెష్గా ఉన్నారంటే ఆన్ డ్యూటీ వేస్తానికి వెళ్తున్నారు అని అర్థం. అండ్ బాగా అలిసిపోయి వచ్చారంటే ఆఫ్ డ్యూటీ ఆఫ్ వేసి వస్తున్నారని అర్థం. సొల్లాపు ఎంతకు నువ్వు వేడికి వెళ్తున్నావు చెప్పరా అంటే ఎక్కడెక్కడే తిరగడానికి కాదండి, ఈసారి మాత్రం కొంచెం లాంగ్ ప్లాన్ చేశానన్నమాట. ఫస్ట్ హౌరాకి విజయవాడ నుంచి హౌరాకి 22818 మైసూర్ హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ పట్టుకుని హౌరా వెళ్ళి హౌరా నుంచి కామ్రూప్ ఉంది కదా, హౌరా టు డిబ్రూగఢ్ గౌహాటి డిమాపూర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అది తర్వాత పాటలో చూపిస్తాను. ప్రస్తుతానికి 22818 ఎంజాయ్ చేద్దాము. అదిగో కిట్టుగాడు G9 వేసుకుని రెడీగా ఉన్నాడు డిపార్ట్ అవడానికి, ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్దేవాడు. అండ్ కమింగ్ టు ద మన పాయింట్, ఈ 2 పాటలు వస్తాయి అన్నమాట. ఓకే, విజయవాడ నుంచి భువనేశ్వర్ ఒక పార్ట్, భువనేశ్వర్ నుంచి కలకటా హౌరా పార్ట్ 2, ఇలా 2 పాటలు. ఎందుకంటే లాంగ్ అయిపోతుంది. మొన్న ఒక సబ్స్క్రైబర్ చెప్పారు అన్న ఫుల్ లాంగ్ అయిపోతుంది కదా అని. సోదరా, ఆ సబ్స్క్రైబర్కి నేను పర్టికులర్గా నేను చెప్తున్నాను, కొన్ని వీడియోస్ అలాగే చేయాలి. ఇష్టం వచ్చిన టైం లైన్ చూసుకునే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూసుకుంటారు, ఫుల్గా చూసేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు కదా. అది ఇప్పుడు మనం మైసూరు హౌరా సూపర్ ఫాస్ట్ వీక్లీకి వెళ్తున్నాం అన్నమాట. టికెట్ స్లీపర్ కన్ఫర్మ్ అయింది, ఏసీ క్యాన్సిల్ అయిపోయి, అంటే దానికి వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంది, దీనికి తక్కువ ఉంది. రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ కోటాలు అయిందండి. అబ్బో మామూలుగా లేదు, బరువు 4 బ్యాగులు అంటే అదిరిపోద్దమ్మా. అసలు మీకు ఇక్కడ నుంచి ఫుల్ ఫన్, మంచి వీడియోలు వస్తాయి. ఓకే, లోకల్ లాగా హలో గాయ్స్ పొద్దున్నే విజయవాడ వచ్చాను, గుంటూరు వచ్చాను, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను, అలా ఉండదు. కొంచెం హై డేంజరస్ జోన్ ఏరియాస్లోకి వెళ్తున్నాము. కొంచెం సపోర్ట్ చేయండి, ఇంట్రెస్ట్గా చూడండి వీడియోస్ అన్నీ, నా మనవి, నా రిక్వెస్ట్. ఓకే, చూద్దాము. ఏం లేదు, ఇక్కడ నుంచి బెజవాడ వెళ్ళి ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ట్రైన్ లోకో రివర్సల్ అవుద్ది. ఇది సూపర్ ఫాస్ట్ కేటగిరీలు, ఎక్కువ స్టాపులు కూడా ఏమీ లేవు. స్టాపులు చూసుకుంటే బెజవాడ నుంచి హౌరా మధ్యలో 22818కి బెజవాడ వదిలితే ఏలూరు వదిలితే రాజమండ్రి వదిలితే డైరెక్ట్ వైజాగ్ వదిలితే విజయనగరం, శ్రీకాకుళం కూడా లేదు, తర్వాత పలాస, అక్కడ నుంచి బరంపూర్ తర్వాత కుర్దా నుంచి భువనేశ్వర్, కటక్ తర్వాత భద్రక్, బాలాసోర్, ఖరగ్పూర్, డైరెక్ట్ హౌరా. రేపు 11:10కి, కానీ కావాలని లేట్ చేసి 12 అలా తీసుకెళ్తాడు, 12:30 1కి. రేపు మళ్ళీ సాయంత్రం 6:30కి మళ్ళీ అక్కడ ట్రైన్ ఉంది. ఏం పర్లేదు, చూద్దాము. జాగ్రత్తగా
వీడియోలు తీసుకుందాము. ఓకే, నాకు కొడక అసలు నీ డామినెన్స్ ఏందిరా మా కోరమాండలు వెనకబెట్టి. ఏంటి లోకో తగేస్తున్నారు ఈ మధ్యడికి. లాస్ట్ వ్లాగ్స్ అన్ని చూసారుగా, ఎప్పుడు జన్మభూమి వెళ్ళినా ఇదే లోకోది వెళ్తుంది, ఇదే లోకోది వస్తుంది. చా దీని వెనక కోరమాండలు ఆగింది తోపు. అనౌన్స్మెంట్ చూడండి. కోరమాండలు తెద్దారండి. పోరా బాబు పోరా. వచ్చాడు పూర్ణచంద్రరావు వెనక లోకో వేసుకుని. మామూలుడు కాదు. తర్వాత మాడుకుందాంలే. అసలు ఫుల్ అండి, ఫుల్ డిమాండ్ ఈ బండి. జన్మభూమి అంటే హైదరాబాదు విశాఖపట్నం మధ్యలో ఫుల్ కనెక్టివిటీ. సిటీలు కూడా మేజర్ సిటీలు కదా, తెనాలి, రాజమండ్రి, విజయవాడ, అనకాపల్లి, దువ్వాడ, అన్నవరం, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, ఎన్ని. అది here we go, the big man arrived. పులి కోరమాండాలు ఏంట్రా. బెజవాడ P7 వేసుకొచ్చాడండి. ఆడికి పర్మనెంట్లే, 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వాడికి పర్మనెంట్. పులి పులి ఇడు పులి. సరేలే కంటిన్యూ చేద్దాం. మా వాడు వచ్చేసాడండి. 6వ నెంబర్ ప్లాట్ఫాము. 6 అయినా 7 అయినా వాడికి ఖచ్చితం. అది మాత్రం ఏడి అడుగు హౌరా మైసూర్ హౌరా, సారీ ఏదైతే లే. ఇప్పుడైతే మైసూర్ హౌరా వెళ్తుందిగా. ఓల్డ్ BS2 4 వీల్ డ్రైవ్ అంట, ఇన్నోవా. అడిగా మావాడే పులి, మామూలు పులి కాదు. జన్మభూమి ఈ లోకో గుంటూరు దాకా అంటే తెనాలి దాకా లాక్కొచ్చింది. తెనాలి నుంచి ఇంకా డెడ్ ఏం కాదులే, వెనకుంటుంది ట్రైలింగ్లో. మనోడు బాగానే ఉంటాడులే, నీట్గా కొంచెం చూద్దాము. హౌరా మైసూర్ ఇది కాదండి, మన బండి వచ్చేసిందిలే. కానీ ఏంది తిరుపతి పూరికి సర్కార్కి ఇక్కడ లోకో చేంజ్లు చేస్తున్నారు. లోకో రివర్సల్ అయితే ఓకే, లోకో రివర్సల్ అయితే ఏదైనా అనుకోవచ్చు. మరి ఇక్కడ రివర్సల్ లేదే. అక్కడ P4 ఉంది చూసా దూరంగా, ఆ P4 ఇప్పుడు లీడ్ చేస్తుంది. ఇటార్సీ స్టైల్లో ఉంది ఈ P4 ఏమో లీడ్ చేసుకుంటూ వచ్చింది. కానీ బెజవాళ్ళే. అండ్ ఎనీ హౌ మన బండి ఇదిగో మైసూర్ హౌరా సూపర్ ఫాస్ట్ వీక్లీ. పోరా రే పూక, స్లోగా వెళ్ళంటున్నా, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాను ఏంటి ఇచ్చేదవా. సరిగ్గా ప్లాట్ఫామ్ సరిపోయింది. 24, 22 గోల్డ్. ఎనిది అదిగో మైసూర్ హౌరా. సరే మరి అది అక్కడ వందే భారత్ ఉంది, మనం బండి ఎక్కేద్దాము. ఉంటాను, కంటిన్యూ చేద్దాం. బండి బెజవాడ వదిలింది. అటు సింహాద్రి. సింహాద్రి WAP7 లీడింగ్లో ఉంది, కానీ ఏదో అర్థం కావట్లా. ఎవడో మేము బయట ఉన్నాడు.
అమృత్ భారత్. నాకు తెలిసి వీడనక హటియా యశ్వంతపూర్ ఉంటాడు, అదే హటియా ఎస్ఎంవిటి. వీడు మాల్దా ఎస్ఎంవిటి అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ కేటగిరీ అంటే అమృత్ భారత్ తెలుసుగా. అమృత్ భారత్ అంటే స్లీపర్ వందే భారత్ లాంటిది. జనరల్ స్లీపర్ క్లాస్ ఉంటుంది, ఏసీ ఉండదు, నాన్ ఏసీ అని. జనరల్ అని అదే అన్నాను. జనరల్ అంటే జనరల్ క్లాస్ కాదు. బండి వాడే హటియా. ఏమండి అస్సలు నేను బండి ఎక్కడంతోనే నా కొడుకుతో గోల. ఆడు నా సీట్లో పడుకుని ఏంటి అది దాన్ని రబాబు ఇచ్చాడు. చెడామడాలు ఆడిచ్చా, నాకు పక్కకు తోసాను. ఇది కానీ కుర్రాడితో హాయ్ చెప్పరా. ఏలూరు వచ్చాము బై ద వే. ఓకే, ఏలూరు ఫస్ట్ స్టాప్, తర్వాత రాజమండ్రిలే. కానీ 130 ఎక్కించాడండి, ఈ మధ్యలో అల్లాడిచ్చాడు, బాగా వచ్చాడు.
అడుగులు G7 పెద్ద ఉండరు ఈ బండికి, ఏదో నామకే వాస్తే అంతే. హౌరా పాండిచ్చేరి కదా, మన మైసూర్ హౌరా సూపర్ ఫాస్ట్. డీసెంట్ బండి, ఎక్కువ క్రౌడ్ కూడా లేరు, సీట్లు ఫిల్ అయ్యి 1-2 మంది ఉన్నారు, అంతకు మించి లేరు ఎక్కువ. ఓకే, అస్సలు చాలా మంచి బండి సెలెక్ట్ చేసుకున్నానండి. హౌరా దాకా ఎవ్వరు లేరు అసలు, చూసారా? వేరే బండికి అయితే అబ్బా నరకం, ఎవడ పడితే ఆడొస్తాడు. అందరూ రష్, స్టేషను ఖాళీగా ఉంది, బండి పర్లేదు బాగుంది, డీసెంట్గా ఉంది. కొన్ని వీక్లీ బళ్ళు ఉంటాయి ఇంకా చండాలం. ఇది క్లీన్నెస్లో 2 పాయింట్స్ ఇవ్వచ్చులే, కానీ 5కి 1.5 2 అలా ఇవ్వచ్చు. కానీ రష్లో మాత్రం బ్రహ్మాండం అండి, తక్కువ. సరే, ఏలూరు వదిలాము, నెక్స్ట్ రాజమండ్రి. భీమడోల్లో ఆపాడండి కాసేపు అంటే అది 1 minute 1.5 minutes ఆపాడు. 130 పీక్కుంటా వచ్చి, బంగారం G5 G5 మిస్రా మిమ్మల్ని చూడండి అసలు, ఆ లోకో కానీ ఆ వ్యవహారం సూపర్. తాడేపల్లి కూడా వస్తుంది. నిడదవోలు నిడదవోలు జంక్షన్. పనులు జరుగుతున్నాయి, ట్రాక్ స్లీపర్లు మార్చడం. వానాకాలం కదా.
మధ్యలో గోదావరి ఉంది. సర్కారు వీడికే రత్నాచల్ ఉంటాడు.
వెళ్తున్నాడు ఎవడై ఉంటాడు. ప్రశాంతి ఆంటీ ఎవరు కాదు ఎవరు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అండ్ మన రాయమండ్రి గోదావరి అసలు లొకేషన్ భలే ఉంది కదా. రాజమండ్రి ఇది సిటీలోకి వచ్చేసాం, స్టేషన్లోకి కూడా వచ్చేసాంలే. విషయం ఏంటంటే మన ముందు కోరమాండలు ఉంది కదా, ఆ కోరమాండలు ట్రోల్ చేస్తుంది. దాని క్లియరెన్స్లో మన మైసూర్ హౌరాకి ప్రిఫరెన్స్ దొరుకుద్ది. అండ్ మనోడు వచ్చేసి ఇప్పటికి 1017 కిలోమీటర్లు కవర్ చేశాడు మైసూర్ నుంచి. అండ్ మనం వీడియో స్టార్ట్ ఎక్కడ చేసాము, బెజవాడ. బెజవాడ నుంచి అంతా ఎగ్జాక్ట్గా 150 కిలోమీటర్లు అండి. పాత బిల్డింగ్లు, వింటేజ్ అంటే అసలు పిచ్చండి నాకు. వింటేజ్, ఓల్డ్, అబాండెడ్ అంటే ఎందుకులే మొత్తక అవి వస్తున్నాయి, వద్దులే. కానీ రాజమండ్రిలో ఉన్నాగా, బూతులు ఎందుకు. వందే భారత్ కూడా రెడీగా ఉంది. ఆడు వదులుతాడు అక్కడి నుంచి ఆరెంజ్ వందే భారత్. నమో నమః మోడీ. సూపర్ వందే భారత్. లేదో तुमको वीडियो निकालना नहीं आ रहा है. అదిగోండి కుమారవర్మ ఎక్కడ ఎక్కుతాడు. కుమారవర్మ మా ఫ్రెండ్లే, కుమార్ మా తమ్ముడు. అదిగో రాజమండ్రి. రాజమండ్రి అంటావులే, స్టంటులు చేయమాకండ్రా.
वीडियो लिंक में भेजूंगा, देखो पूरा, तुम भी आएगा इसमें। बाहर वंदे भारत రాజమండ్రి డిపార్టెడ్. అరే రే 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 ఏంటి సినిమా స్టైల్లో జరుగుతుందా చేసింగ్? దా పట్టుగా ఎక్కువ. అరే రే 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 నీ బడాయి అమ్మ, ఎంత బరువురా అది. లోపలరా లోపలరా తమ్ముడు, లేకి నా కూడా కానీ. అబ్బా ఎవడి P4తో తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్. అదే ఒకప్పుడు పాయించారు, ఇప్పుడు ఎక్స్ప్రెస్. అభి మా ఇలా కష్టమే కష్టం అండి అసలు. అది చూడండి, అది గది 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 చా. అక్కడి నుంచి బరువు మోసుకురాలేక సగం బండెక్కి సగం గోదావరి అండి. గోదావరి మామూలుగా ఉండదు. ఎలా ఉంటుంది మరి? ఉంటుందిలే. అమ్మ నవ్వండిరా. బాయ్ బాయ్ రాజమండ్రి అన్న. నీకు ఎందుకన్నా అంత వంకర అంటే? అంతే, మెల్లి తిరిగిన కురుకురేగా మరి, వంకరగానే ఉంటుంది. ఎవ్వారో వేరే ఏం కాదు. అది దగ్గరన ఎవరో తరుగుతున్నాడు పోలీస్ గారు. ఇక్కడ స్టంట్ జరిగింది. కరువు, రాజమండ్రి దాటంగానే కరువు. కరువు కాదు, తెలుగు వాళ్ళం కదా, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కరువు కరువు అంటాము, బట్ ఇట్స్ కర్వ్. మళ్ళీ అక్కడ తెలుగు ఇంగ్లీష్ వాడు అనకూడదు, కర్వ్ కర్వ్ అని. ఆహా చల్లగా వెదర్ బ్రహ్మాండంగా కర్వ్లే అవ్వాలి. పడుతున్నాడండి బండి, ఎల్లాడిస్తున్నాడు. కరువు దాటింది. సారీ కరువు కాదు, కర్వ్ కర్వ్ కర్వ్. కింద పడుతుందన్నమాట. కింద పడి డొల్లి మనల్ని కూడా పడదాం. నెక్స్ట్ అనపర్తి. విధ్వంసమే. నేను ఈ నెల 7వ తారీఖు వచ్చానండి ధర్మాచల్లో. వైజాగ్ వచ్చి వాళ్ళు వచ్చాను వెనక్కి. నాకు లేదు, ఇంటికాడ రోడ్డు తిరిగి తిరిగి అందరితో మంచి బాండింగ్ అయిపోయి. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే కూడా అత్తలేదు. ఎందుకంటే ఆడు ఆదివారం రేపు ఏం పెట్టుకోవద్దు, నీకు 2 ఫుల్ బాటిల్ ఇస్తాను, డ్యాన్స్ చేయడం నాకు కావాలన్నాడు. చెప్పను కూడా చెప్పలేదు తమ్ముడు, ఏమనుకుంటాడేమో. చెప్పదా? ఇది మానపర్తి, రెడ్ అనపర్తి. సరే సార్, ద్వారపూడి అనేది ద్వారపూడి. ద్వారపూడి
చేసావా? సామలకోట స్కిప్పింగ్ ఏం సంగతి గారు పాలు గారు మరి మన అవలగట్టుకుని నోట్లో బ్రష్ పెట్టుకుని అలాగా ఆడు ఆడు పిచ్చి పరందామయ్యాడు నాకు వచ్చినట్టు रुको हम बोल रहे हैं ना नहीं आएगा चालू ही नहीं हुआ बाबू बोल रहे तो ये लगा के देखो चार्जर का फॉल्ट है अच्छा यही गलती होगा कैसे भाग रहे సామలకోట స్కిప్పింగ్ అండి అయిపోయింది. కాకినాడ వెళ్తానికి కాకినాడ నుంచి సామలకోట రాకుండా వైజాగ్ వెళ్తానికి ఒక బైపాస్ లైన్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రీ బస్ కష్టాలే, ఫ్రీ బస్ కష్టాలు లేదు, ఈ అవసరం వాళ్ళ ఫ్రీ బస్ అందరూ పెట్టగా మనం పెడతామని లాస్ అది జంక్షన్ దాటాడు ఇంకా స్పీడ్ ఎత్తుకుంటాడు. అది రైట్ సైడ్కి వెళ్తే మన కాకినాడ కాకినాడ వెళ్ళు సతీష్ అంకుల్ దొడ్లో ఉన్నారేమో. అది అప్పటి నుంచి ఫోన్ చేయలేదుగా, ఆడి చేయలే ఎవరికి పక్కన ఫోన్ చేయాలి సార్, అప్పుడు ఫోన్ చేయాలి ఫోన్ చేయాలి దగ్గరలో ఉన్నా అప్పుడు తీరైనా నేను పెద్ద అనుకోలేదు. ఆడు ఎప్పుడైనా కానీ ఆడే నాకు ఫోన్ చేస్తాను. నాకు కొంచెం లాయల్టీగా ఉండి ఏంటి కమ్యూనిటీగా ఉంటే స్టాండర్డ్గా ప్రాణం ఇస్తాను. సింగల్ యాక్షన్ దిగితే నాకు చేసి అమ్మ జర్కుల మీద జర్కులు ఇస్తున్నాడు డ్రైవర్కి. అమ్మ ఏంటో బ్రేక్ వేయడం రాట్లా. గౌహాటి ఎస్ఎం వీడియో వస్తుంది ఖచ్చితంగా చూద్దాం ఎలా వెళ్తాడు కుర్రాడు. దూపే లేదు. बाबू नाइट का खाना सर అరే అమ్మా జర్కింగ్ ఎవడండి డ్రైవర్.
పేరు చెప్పకూడదులే. ఓకే రాత్రి అయిపోయిందండి. అంటే యలమంచిలి దగ్గరికి వచ్చాము. నైట్ స్టార్ట్స్ విత్ గోదావరి ఎక్స్ప్రెస్. విశాఖపట్నం హైదరాబాద్లో గోదావరి సూపర్ ఫాస్ట్తో నైట్ మొదలవుద్ది. అదిగో గోదావరి. ఇందాక నెంబర్ ఇచ్చాను, అది రెజ్యూమ్ మరి చేయడు. ఏమంతా ఏమంటారంటే మరి మీ ఎవడ ఏమంటారని కట్ చేసేసి అది కట్టేసి చెప్పి కట్టాను. ఏమంతా ఇచ్చాడు బ్రో అని చెప్పాడు. షాప్లో ఏమంటారు నాకు తెలియదు బ్రో మీరు ఎవరని చెప్పాను. కట్ చేస్తాడు చెప్పైతే బాగా చెప్పదు కదా. ఏమంటే బ్రో సన్నగా చెప్పు బ్రో సన్నగా చెప్పి ఎవరు చేస్తారు ఏమంటే అది షాప్లో ఏమంటుంది షాప్లో ఏమంటారు కట్ చేస్తాం సండే కట్ చేస్తాం.
వైజాగ్ అవుటర్లో ఉన్నామండి. చిరుజల్లులు ఎవ్వారం అబ్బో మామూలుగా లేదు. వైజాగ్ అవుటర్ అంటే మర్రిపాలెంలే. విషయం ఏంటంటే దువ్వాడ 2 గంటల ముందే వచ్చి కూర్చున్నాడు. 2 hours 20:30కి విశాఖపట్నం అరైవల్ అయితే వీడు 18:30కే వచ్చేసి కూర్చున్నాడు. అందుకని ఇన్ని పక్కన పెట్టి అక్కడ పెట్టి ఇక్కడ చేసి మెల్లగా ఇప్పుడు రోల్ చేస్తున్నాడు. 20 hours అయిన టైము. 20 అంటే 1950 అలా అయ్యింది. అండ్ విషయంలోకి వస్తే అది విషయం అనమాట. వైజాగ్ వచ్చాము, అదే విషయం. తర్వాత భువనేశ్వర్, ఇదంతా పార్ట్ 1లోనే అయిపోతుంది. విజయవాడ నుంచి భువనేశ్వర్ పార్ట్ 1. ఎందుకు లాంగ్ అయిపోతుంది కదా, లాంగ్ వీడియోలు పెట్టొద్దన్నా అని చెప్పి నాకు మామూలు కాదండి మా వాళ్ళు. ఏదో బండి వస్తుందరు, ఏ గూడ్సో బోడ్సో అయ్యి ఉంటుంది, చూద్దాం. నేను చెప్పానా గూడ్సేనని. G5 ట్విన్స్ తెగ వస్తున్నాయండి అసలు. ఇప్పుడు స్పీడ్ పికప్ చేశాడండు. వాన పడుతుంది, కెమెరా బయట పెట్టలేదు. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ పార్ట్ అంటే ఫ్యూ సెకండ్స్ తర్వాత వచ్చే పార్ట్. సో గాయ్స్, వైజాగ్ వచ్చేసింది అనమాట. సో కాల్డ్ విశాఖపట్నం. ఎవడాడు తిరుమల అనుకుంటా. ఎమ్మ 3 phase మయం, ఏం 3 phase ఉందా బాబు. టాటా యశ్వంతపూర్. ఇప్పుడు లోకో రివర్సల్ అయ్యి మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాము. ఇప్పుడు వెళ్ళే డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాము. అదన్నమాట విషయం. గలీజ్ అండి ఈ బండి. టాటా యశ్వంతపూర్. వీడు వయా రాయచూర్ మీదకి వెళ్తాడో ఇటువైపు వెళ్తాడో తెలియదు. బెజవాడ మీదకి అనుకుంటున్నాను నాకు తెలిసి. టాటానగర్ యశ్వంతపూర్. అండ్ మన విశాఖపట్నం వచ్చింది. పెరుగు తినాలండి ఇప్పుడు, ఎందుకంటే నార్త్లో మళ్ళీ పెరుగు దొరకదు. నార్త్ అదో పెద్ద కథలే చెప్తా. ఇదో ఫుల్ వాన బాబోయ్, వాన. ఎస్, స్లీపర్ మెమరీస్ అండి. విజయవాడ నుంచి మా కోట్ ట్రావెలర్స్ అనమాట. అలవాటు. అచ్చా, ఇట్స్ ఓకే. హిందీ వాళ్ళు రా ఏదో పీకేద్దామని దిగుతారు. మా కుర్రాడి ఈయనలాగా ప్రతి తెలుగోడు ఉంటే మనకు ఎదురు చెప్పేవాడు లేడండి. నిజం చెప్తున్నాను, నాకు చాలా హెల్ప్ చేశారు. అమ్మో పెద్ద సంసారమే. టాటా యశ్వంతపూర్ డిపార్టెడ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాదు మీరు ఎక్కడెక్కారు బండి? తిరుపతి నుంచి వస్తున్నారా? నమో వెంకటేశాయ. అదండి టాటా యశ్వంతపూర్ డిపార్ట్ అయింది. మన లోకో కూడా పక్క జరుగురా అబ్బాయి. తమిళ తెలుగు పక్క ఎవరిది? ఇదండి మా డకాయిట్ సంసారం. ఈరోజు ఏసీ క్యాన్సిల్ అయిపోయి ఈ స్లీపర్ వచ్చింది. వైజాగ్ డిపార్ట్ అండి. లోకో రివర్సల్ అయింది. ఫుల్ వాన. కెమెరా మీద నీళ్లు పడితే బాగోదు. ఏ లోకనో చూద్దాము. అమ్మో నీళ్లు పడిపోతున్నాయి. అయ్యా నా వల్ల కాదు. అదిగో తడిసిపోతున్నాను. ఏ P7 వేసుంటాడండి. 130 ఫీట్ బండిగా. ఆడు పక్కన నాగావళి ఉంది, దానికి ఏ లోకి వేసాడో చూద్దాం. డిపార్టింగ్ విశాఖపట్నం ఎనీ హౌ. ఓకే, అదిగో నాగావళికి P7 యాజ్ ఎక్స్పెక్టెడ్. కానీ G7 P4 షెల్ వేసుకొచ్చాడు. ఇప్పుడు మాత్రం P7 బెజవాడ. గుడ్. అదిగో జన్మభూమి. అండ్ మనోడు ఇందా నుంచి ఉన్నాడు రా. ఎవడరా నువ్వు? నాకు అర్థం కాదు. తిరుమల అనుకుంటా. విశాఖపట్నం P4. తిరుమల ఎప్పుడు వెళ్ళిపోయిద్ది మరి? ఎవడీడు? కోర్బా. విశాఖపట్నం కోర్బా. అదిగో అదిగో. మనం ఎప్పుడండి తప్పు చెప్పేది? అజంప్షన్ కూడా కరెక్టే. ఏ లోకంలో చూద్దామే. కరువులో
ఏంది నా బొంద లోకో కనపడేది? చూద్దాంలే, నాకు తెలిసి P7 అనుకుంటున్నాను. ఇంటికాడ నుంచి తెచ్చుకున్న భోజనం తినేసి బొబ్బుందామే బాయ్. నాది విజయనగరం వచ్చింది. ఆఫ్టర్ 61 కిలోమీటర్స్ విశాఖపట్నం తర్వాత విజయనగరం. దీని తర్వాత స్టాప్ వచ్చి పలాస తర్వాత బరంపురం తర్వాత కుర్దా తర్వాత భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఖడక్పూర్, సంత్రగాచి, హౌరా. నమస్తే. ఓ గజపతి నగరం రాజ్యలో ఒక్క విజయనగరమా? నో పాప రైడ్, అప్రాల్ రైడ్ అయినో వాస్తవులు. విజయనగరం కా వాస్తవ్యులు హే. సరే పార్ట్ ఆఫ్ దట్ అండి. ఫుల్ వాన అసలు కోస్టల్ ఆంధ్రాలో. వాన పడుతున్న వేళలో విజయనగరం వదిలిన మైసూర్ హౌరా సూపర్ ఫాస్ట్ బయట పెడితే అనవసరంగా కెమెరా మీద చినుకులు పడి చెడిపోద్దండి. ఎందుకు? సెన్సిటివ్గా వాడాలని చెప్పి. పైగా ఇదే యాంగిల్ ఎంత చూపిద్దాం? బాగానే ఉందరు మూమెంట్. అఖియా బాయ్. విజయనగరం వదిలిందండి వాన. ఏంట్రా? రైట్, ఫుల్ వాన అండి. అమ్మ చినుకు పడింది కెమెరా స్విచ్ మీద. విజయనగరం నెక్స్ట్ పలాస తెప్పాక ఇంకా బరంపురము, కొరదా రోడ్డు, ఎక్సెట్రా. రైట్. మరి కోలు ఇవన్నీ గ్రేడియంట్ సెక్షన్లు అండి. ఇక్కడ వెనక బ్యాంకర్స్ కూడా వేసి నడుపుతారు. సరే మరి. అరే ఏంద్రా నన్ను రికార్డ్ చేస్తున్నా? హాయ్ రా కుమార్. ఆఫ్టర్ 7 months కదా? 3 months. మనం కలిసి అంతే. సరే మరి. అమ్మో దొడ్లు నా వల్ల కాదు. బాయ్. బ్రహ్మపూర్కి ఇంకా కొంచెం దూరం. వాహ్, ప్యూర్ అగ్రెషన్ ఆఫ్ LHB విత్ P7. పక్కా 130లో ఉంటాడు. ఎక్కడ గోలంతరా దగ్గర ఉన్నామంటే బ్రహ్మపూర్కి ముందు స్టేషన్ అనుకుంటా. సారీ, సుర్లా రోడ్ అంట. సుర్లా రోడ్డు తర్వాత ఒక స్టేషన్ ఉంది. దాని తర్వాత మన బ్రహ్మపూర్. ఇందాక కావాలని చెప్పి పలాస ఆగినా కూడా ఇగ్నోర్ చేశాను. ఏదో ఆలోచిస్తా. మామూలుగా ఉండదు మరి. ఇట్స్ ఓకే, అలా చేయను. ఎందుకంటే 3ంటికి బ్రహ్మపూర్ వెళ్తుంది. అప్పుడే మన పార్ట్ 1 కంప్లీట్ అవుద్ది కదా. మరి వేచి ఉండాలిగా. వీడియో డిస్టర్బ్ అంటే కంటిన్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే పర్లేదు, కష్టపడతా. ఏముంది, స్లీపర్లో స్లెడ్జెస్ ఇక్కడ తయారవుతున్నాయి. సుర్లా. రైట్, విల్ కంటిన్యూ. బాయ్. పార్ట్ 2లో లాస్ట్ సెకండ్ ఇంటర్మీడియట్ స్టాప్ అండి. అంటే మనం పార్ట్ 1లో అనుకున్నాం కదా భువనేశ్వర్ దాకా తీద్దామని చెప్పి. అక్కడి నుంచి హౌరా పార్ట్ 2. మధ్యలో భద్రక్, బాలాసోరు నిద్రపోతాం కదా. ఇట్స్ ఓకే. ఎనీహౌ బ్రహ్మపూర్ వచ్చింది. బ్రహ్మపూర్, విశాఖపట్నం, బరంపురం, ప్యాసింజర్. అంటే మా ఉన్నారులే కొంతమంది అంకుల్స్ భీమవరం అటువైపు ఉంటారు. వాళ్ళు అలక్కదు సన్ని ప్యాసింజర్ వచ్చిందా అంటారు. ఏ అంకుల్ ఏ ప్యాసింజరు అంటే నేను కూడా ఏటకారం ఎక్కువరా నీకు. ఆయనే ప్యాసింజర్ని ప్యాసింజర్ అన్నప్పుడు నేను ప్యాసింజర్ అనకూడదంట. ఇదిగో బ్రహ్మపురం ఎంత 2 minutes స్టాప్ అంతే. బ్రహ్మపూర్ మెయిన్ లైన్ స్టార్ట్ డేంజర్. మన లైను డేంజరే, ఆ పక్క లైను డేంజరే. స్టార్టర్ డేంజర్ అంటే రెడ్ స్టాప్ అని
టెక్నికల్ సైనింగ్ ఆఫ్ లాంగ్వేజ్లో అలా చెప్తారు రైల్వేలో. ఎవరో వస్తున్నారు కుర్రోడు, నాకు తెలిసి మా డార్లింగ్ అనుకుంటా, కూర వాడే ఈ టయానికి ఉంటాడు కూరమాండలో. హౌరా కన్యాకుమారి సూపర్ ఫాస్ట్. బ్రహ్మపూర్లో స్టాప్ ఉంది వీడికి, నిజమేలే ఉంది. హౌరా కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని చెప్పుద్ది బెజవాడ. ఈ లోపలికి రాగానే మనవాడికి లైన్ క్లియరే. ఎరా అంటే మూమెంట్ ఎలా ఉంది, రూట్ అంతా ఇచ్చేసాడండి మనకి లైన్ క్లియర్. పోలీస్ బాబాయ్ గారు విజిల్ ఊదారంటే అయిపోయింది మూమెంట్. చుక్కు చుక్కు చూ. మా వాడికి సిగ్నల్ వేశారు కానీ ఏంది ఇంకా బత్తాపారం బండి తీయలేదు, నిద్రపోతున్నాడు ఏంటి, కునుకు పడిందా ఏం బాబాయ్, నిద్ర వస్తుందా ఏంటి? సిగ్నల్ వేశారు చూసుకో. ఎట్టకేలకు దీనమ్మ బండి కదిలిందండి. మేలుకుని ఉంటారు గురువు గారు. ఏంట్రా లాక్కోవడానికి గిక్కోవడానికి ఏమన్నా ప్లాన్ చేశారంటే ఫోను. బ్రహ్మపూర్ నేను చాలాసార్లు ఈ స్ట్రెచ్లో ప్రయాణించాను, కానీ బ్రహ్మపూర్ నైట్లో పాస్ అవడం ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైం. ఒకటి కోయంబత్తూర్ సిల్చారు, ట్రివాండ్రం సిల్చారు సేమ్ ఇలాగే. అండ్ భువనేశ్వర్ న్యూ వెళ్ళేది ఎస్ఎంవిటి నుంచి దివాళీ స్పెషల్ పూరి వెళ్ళేటప్పుడు. అండ్ ఇది థర్డ్ టైము. వివేక్ కూడా అండి ఒకసారి ఈయన నైట్ పాస్ అయిపోయాం. అది బ్రహ్మపూర్ని మన వాళ్ళు బరంపురం అంటారు. యాక్చువల్లీ ఇట్స్ బ్రహ్మపూర్. ఓకే మరి ఉంటాను. నెక్స్ట్ కుర్దా అండ్ దెన్ భువనేశ్వర్. అదిగోండి విన్నారా, యాత్రికన్నే కృపయా ధ్యానాద్యంతు అంటే ప్రయాణికులారా దయచేసి ఇటు అంటే ధ్యానం చూపించండి అని. కుర్దా రోడ్లో ఉన్నామండి. భువనేశ్వర్కి ఇంకొక 20 కిలోమీటర్ల ముందు. ఇచ్చాడు సిగ్నల్ ఇచ్చాడు. మీకు విషయం చెప్పునా, భువనేశ్వర్ కన్నా కుర్దా రోడ్డే ఎక్కువ ఫేమస్ అండ్ పవర్ఫుల్ తెలుసా? అంటే ట్రూ అది. మావాడు ఇక లైన్ క్లియర్ అంటే ఇందాకే లెగిసానండి. కొంచెం నిద్ర అంటే 3 అయింది కదా టైము, 3:30 అలాగూ. అటు కొట్టుకుని ఇటు కొట్టుకుని ఎందుకులే అని చెప్పి లేచా. ఇంకా దీని తర్వాత భువనేశ్వర్ మన పార్ట్ 1 ఎండ్ అయిపోద్ది జర్నీ. సార్ ఎంతకి మీరు పవర్ఫుల్ అన్నారు, సస్పెన్స్ పెట్టమాకండి అంటే, అవునండి ఈసీఓఆర్ తెలుసు కదా, మనం ఎస్సీఆర్ది అయిపోయి ఈసీఓఆర్ జోన్ వస్తుంది కదా విశాఖపట్నం నుంచి. దాన్ని హ్యాండిల్ చేసేదంతా భువనేశ్వరే. హెడ్ క్వార్టర్స్ మొత్తం జోనల్ హెడ్ క్వార్టర్ భువనేశ్వరే అని అనుకుంటాం. కానీ కుర్దా రోడ్డు విషయానికి వస్తే ఇక్కడే క్రూ చేంజ్ అవుతారు, డ్రైవర్లు మారుతారు, అండ్ లాట్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతాయి. మీకు విషయం చెప్పనా, కుర్దా రోడ్ నుంచి ఏదిగో అదిగో కుర్దా రోడ్, అదిగో షార్ట్ కట్ వచ్చి కేయూఆర్ ఖుర్దార్ రోడ్. అది శ్రీ జగన్నాథ్ అని చెప్పబోతున్నాను, చెప్పేసింది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే వైజాగ్ వెళ్తాము కుర్దా జంక్షన్ నుంచి. అదే లెఫ్ట్కి వెళ్ళిపోతే పూరి టెర్మినస్. అదన్నమాట స్పెషాలిటీ. నాకు కుర్దా రోడ్తో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే అసలు ఫస్ట్ టైం నుంచి అబ్బో అది శ్రీ జగన్నాథ్ ఎక్స్ప్రెస్
క్యూట్ అనౌన్స్మెంట్ ధ్యానాది ఎంతు అనుకుంటా. అడుగా P4 విత్ LHB సెక్సీ కాంబినేషన్. నా లవ్లీ లోకో. వా అసలు సంతరగాచి ఆల్ టైమ్ అండి నాకు P4లో కూడా. చూసారా ఈ అగ్రెషన్ చూసారా? అసలు ఏ జంక్షన్లో నుంచి ఇలా బయటికి వెళ్తుందా బండి. అసలు భలే ఎత్తుకున్నాడు. పదండి భువనేశ్వర్లో కలుద్దాం. గాయస్ ఫైనల్లీ పార్ట్ 1 డెస్టినేషన్ చేరుకున్నాం, భువనేశ్వర్. యాక్చువల్లీ ఏంటి ఇలా ఉన్నారు? ఆహా, భువనేశ్వర్. భువనేశ్వర్. వాడేమో సిల్చారు త్రివేంద్రం. అరే వాడెవరో తెలుసా? సిల్చారు మన ముందు వచ్చిందే వాడు. విజయవాడలో వాడిని ప్లాట్ఫామ్ 7 తీస్తే మనల్ని 6 తీశారు. అండ్ రెస్ట్ ఈజ్ హిస్టరీ. వాడనికే మనం ఫాలో అయ్యాము. కోరమాండ్లు పరారైపోయాడు. అండ్ మీకు భువనేశ్వర్ అంటే ఏంటో తెలుసు, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఒడిస్సా. ఒడిషా అని కొంతమంది అంటారు, ఒరిస్సా అని కొంతమంది అంటారు. ఎనీహౌ ఆ రాష్ట్రానికి రాజధాని అయిన భువనేశ్వర్కి స్వాగతం సుస్వాగతం. రే 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 నీ అమ్మ వెల్కమ్ నీదేగా ఏంద్రా బాబు ఇది. సిల్చార్ త్రివేంద్రం. ఇక్కడ మనవాడికి ఒక 5 నిమిషాలు స్టాప్ ఉంది, 5 minutes జస్ట్. అదన్నమాట విషయం. అటువైపు చూద్దాము. షాలిమార్ పూరి సూపర్ ఫాస్ట్ అంట. అండ్ మా కోచ్ పొజిషన్ చూసుకుంటే ఇలా ఉంది. బండి అయితే డీసెంట్గా ఉందండి, ఎక్కువ రష్ లేరు, హంగామా లేదు. తలుపు తీరా. ఆయేగి అంట. ఫోర్. అసలు క్యూట్గా చూడండి ఎలా వేస్తుంది. మందే సర్లే. సరే ఒక్క నిమిషం ఆగు. మా ఆపవే బాబు. చీకా వచ్చి నువ్వు ఆపవలే, నాకు అర్థమైపోయింది. పో, నేను మాట్లాడను నీతో. మరి క్యూట్ క్యూట్ అని పొగిడితే గోల్ దెంగుతున్నావు. అదండి భువనేశ్వర్ వచ్చామన్నమాట. భువనేశ్వర్ డిపార్చర్ వీడియో నుంచి పార్ట్ 2 మొదలవుతుంది. అండ్ పార్ట్ 1 ఇంతటితో అంతం చేస్తున్నాను. దయచేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే సదావత్సలే మాతృభూమి. పార్ట్ 1 ఇంతటితో అంతం చేస్తున్నాను. పార్ట్ 2లో ఏంటంటే
భువనేశ్వర్ రాజధాని వదిలితే కటక్ కూడా ఇదంతా పెద్ద రాజధాని. కొరదా రోడ్ నుంచి కటక్ దాకా రాజధాని ఉంటుంది ఒడిశాకి. అండ్ పార్ట్ 2లో చూసుకుంటే మన ఈ కటక్ ఫస్ట్ స్టాప్, తర్వాత భద్రక్, బాలాసోర్, కడక్పూర్, సంత్రగాచి, హౌరా. అంతే. వాడేంటి అసలు ర్యాష్గా వస్తాడు. ఈ రాజధానేనండి, ఒడిశా రాజధానిలోనే ఈ ట్రైన్లన్నీ ర్యాష్గా వచ్చాయి. అసలు ఇందా చూసారుగా కొరదా ఎలా డిపార్ట్ అయిందో. అండ్ చూద్దామే, పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.